వాయించేస్తున్నావు కారపొడి లేదే నా లైఫ్ స్టార్ట్ అవుదామా? మార్నింగ్ లేస్తే దోశ ఇడ్లీ దోశలో కారపొడి, మధ్యాహ్నంలో ఫస్ట్ ముద్దలో కారపొడి, నైట్ కూడా కారపొడి ఫస్ట్ ముద్ద. నాకు అది ఇష్టం. నువ్వులు తింటే బోన్స్ స్ట్రాంగ్ తో పాటవా నెలసరి రాని వాళ్ళు కూడా రోజు ఈ నువ్వుల పొడి తినటం వల్ల నెలసరి టయానికి వస్తుంది. మెచ్యూర్ అయిన పిల్లలకు కానీ మెచ్యూర్ అవ్వకుండా చాలా సంవత్సరాలు ఉండిపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి కానీ నెలసరి సరిగా రాకపోయినా ఇవి తింటే నెలసరి టయానికి వచ్చిద్దాం. ఇదొకటి బొప్పాస్కాయ ఒకటి తినిపిస్తారు నెలసరి రాకపోతే. కొంతమంది సంవత్సరాలైనా నెలసరి రాదు. కానీ ఇలాంటి కారపొళ్ళు వాడటం కానీ నువ్వులు ఉండలు తినటం కానీ ఇప్పుడు డైట్ లో ఉండేవాళ్ళు టేస్టీగా కూడా ఉంది. నువ్వులు మనకి ఉండలు చేసి పెట్టేవాళ్ళు బెల్లం వేసి బాగా నెయ్యి వేసేసి పిసికి పెడతారు పిల్లలకి కానీ పెద్దలకు కానీ. నువ్వుల్లోనే మీసాలకి రాసుకుంటారు, ఒంటికి రాసుకుంటారమ్మా, వంటలో వాడతారు. అది ఇప్పుడు వాళ్ళు చాలా మంది అసలు అంత పర్టికులర్ గా వాడట్లేదు. కానీ ఇవన్నీ తినడం చాలా హెల్త్ కి మంచిది. మేము అల్లం పచ్చడి కోసం తీసుకొచ్చాం. ఏంటిది? బెల్లం. అల్లం బెల్లం. వావ్, ఫ్రెష్ బెల్లం మొత్తం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? తోట నుంచి తీసుకొచ్చాం. ఇది బెల్లం తయారు చేస్తారు. అక్కడికి వెళ్ళి స్వచ్ఛమైన బెల్లం కావాలి మాకు అల్లం పచ్చడి పెట్టడానికంటే ఈ బెల్లం చాలా మంచిది అన్నారు. గడ్డ ఓపెన్ చేసి చూపించు. ఫస్ట్ క్వాలిటీ బెల్లం అమ్మా. ఇందులో రాళ్ళు రప్పలు ఇసుక ఏమీ ఉండదు. ఎందుకంటే మేము పచ్చడి పెట్టడానికంటే వాళ్ళు మాకు మంచిది ఇచ్చారు. ఇది మేము రోజు వచ్చి తీసుకుంటామండి, పచ్చళ్ళకు మాకు బెల్లం కావాలి అని చెప్పాను. అప్పుడు వాళ్ళు మాకు ఆ బెల్లం అనేది ఇచ్చారు. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి 37 ప్రోడక్ట్లు ఉన్నాయి అమ్మ కూరకారంలో. వీడియో కింద ఇస్తున్నాను. మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ నాన్ వెజ్ బిర్యానీ గరం మసాలా పౌడర్లు, అలాగే మీకు దోశ టిఫిన్ సెక్షన్కి వస్తే దోశ ఇడ్లీ పౌడరు, చపాతీ పౌడరు, తర్వాత ఉప్మా రవ్వ, తర్వాత సంగటి పౌడరు, ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అంటే అన్నీ కూడా చిరుధాన్యాలతో చేసిన టిఫిన్ సెక్షన్ ఐటమ్స్. ఇంకా పచ్చళ్ళకి వస్తే పచ్చళ్ళు అని అందరూ అడుగుతున్నారు కదా. మా దగ్గర ఉన్న పచ్చళ్ళన్నీ వీడియో కింద ఇస్తున్నాను, చూసుకోండి. ఇది ఒక్కొక్క బస్తా 60 కేజీలు అండి. 60 కేజీల బస్తా తోట నుంచి తీసుకొచ్చావు. స్వచ్ఛమైన అల్లము ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అల్లం ఎలా ఉంటుందో. 60 కేజీలు 120 కేజీలు. ఇది 50 కేజీలు బెల్లం. మళ్ళీ నీకు శనగ నూనె కూడా చూపిద్దామమ్మా. టిన్నీలు ఇక్కడే ఉన్నాయి, తీసుకురా. ఆయిల్ చూసావు, మనం శనగ నూనె వాడుతున్నామమ్మా. అవును, వేరుశనగ నూనె. ఇది 2 శనగ నూనెలే. 2 టిన్నులు తెప్పించాను. ఏ మూలకి రావు. మా దగ్గర అల్ల పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు అన్ని వరుసగా పెడుతున్నాం. ఏమేమి ఉన్నాయో మీరు చూసుకొని వీడియో కింద తీసుకోండి. గరం మసాలా పౌడర్లు, దోశ ఇడ్లీ పౌడర్, అలాగే కారపొళ్ళు, మటన్ మసాలా, చికెన్ మసాలా, ఫిష్ మసాలా, పన్నీర్ మసాలా అన్నీ ఉన్నాయండి. కిచెన్కి ఏమేమి కావాలో అన్నీ నాకు తెలుసు కాబట్టి చేసి నా చేత్తో నా టేస్ట్ ప్రకారం చేసి హోమ్ మేడ్గా మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు మాది రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ఓసేయ్, అల్లం చూసారా ఎంత స్వచ్ఛమైన అల్లమో. మట్టి ఎలా ఉంటుందో దాంట్లో అల్లం కూడా అంత స్వచ్ఛంగా ఉంటుందమ్మా. ఎందుకంటే తోట నుంచి తీసుకొచ్చాం కదా. మన దగ్గర మసాలా టీ పౌడర్ కూడా ఉందమ్మా. మిరియాలు, సొంటి, యాలకులు వేసేసింది. శనగ నూనె, బెల్లం చూసారా, స్వచ్ఛమైన బెల్లం. ఇది కూడానండి, చెప్పాం కదా మీకు. బెల్లం తయారు చేసే దగ్గరికి వెళ్ళి రాళ్ళు లేని ఇమ్మంటే అది ఇచ్చారు. ఇదేనండి బేకు. వేసేయ్. మామూలుగా లేదు, సగం సగంగా తోడు. మంచి అల్లం అమ్మా, మంచి అల్లం. పచ్చడి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. రసం ఉంటుంది కదా. అల్ల పచ్చడి తింటే ఆరోగ్యానికి మంచిది, పైచ్యం ఉండదు. అల్ల పచ్చడి పెడతారు. అల్ల పచ్చడిలో బెల్లం, ఆయిల్ ఇవన్నీ వేసి చక్కగా పెడతాను చూడండి. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసుకోండి. ఉసిరికాయ పచ్చడి ఉంది, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ఫ్రాన్స్ పచ్చడి, అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళ కోసం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అదొక్కటే కాదండి, 37 ప్రోడక్ట్లు ఉన్నాయి. చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా, పన్నీర్ మసాలా, ఎగ్ మసాలా, ఫ్రాన్స్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు. అమ్మ కూరకారం అయితే ఎందులో వేసుకున్నా సరే ఇల్లు గుమాయిస్తుంది. పచ్చళ్ళు కారం, అలాగే మీకు మెంతుపిండి, ఆవు పిండి అన్నీ అండి. వీటితో పాటు కారపొడికి వస్తే మునగా కారం, అవిసె పొడి, నల్ల కారం, కరివేపాకు కారం, ఉసిరికాయ కారపొడి, అవిసె కారపొడి. టిఫిన్ సెక్షన్కి వస్తే దోశ ఇడ్లీ పౌడరు, మీకు దోశ ఇడ్లీ పౌడర్ ఉంది, చపాతీ పౌడర్ ఉంది, అవిసె. తర్వాత మీకేంటి 3 రకాల చిరుధాన్యాలతో చేసిన మల్టీగ్రెయిన్
రాగి సంగటి పౌడర్ ఉంది, అలాగే మల్టీగ్రెయిన్ మీకు ఉప్మా రవ్వ ఉంది. ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినాయండి. 14 రకాల చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ దోశ పిండి, 7 రకాల చిరుధాన్యాలతో చేసిన చపాతీ పిండి, 3 రకాల చిరుధాన్యాలతో చేసిన సంగటి పౌడరు, 3 రకాల చిరుధాన్యాలతో చేసిన ఉప్మా రవ్వ. ఇవన్నీ హెల్త్కి మంచిది. ఆరోగ్యంగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ తినాలి. మీరు చేసుకోగలిగితే మీరు ఇంట్లో చేసుకోండి. మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము ఉన్నది ఎందుకండి, మీరు మాకు చాలా ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చారు. తిరిగి నేనేం ఇవ్వాలి అనుకుని ఇలా నా చేత్తో తయారు చేసి మీ అందరికి పంపిస్తే మీరందరూ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి. చూడండి, ఇదంతా 120 కేజీల అల్లం అండి. స్వచ్ఛమైన అల్లం, తోట నుంచి తీసుకొచ్చిన అల్లం. రసం కూడా బాగుంటుంది. ఇలాంటివి తిన్నా కూడా చాలా మంచిది. చూడండి ఎంత పెద్దదో. ఇది ఒక్కటే నాకు తెలిసి 1/2 కేజీకి పైనే ఉంటుంది. శనగ నూనె ఇది. ఇంకా సరిపోదు, తీసుకురావాలా. క్లీన్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని తొక్క తీసి మళ్ళీ కడిగి మళ్ళీ గాలికి ఆరబెట్టి ఆ తర్వాత సన్న ముక్కలు చేసేసి అల్లం పచ్చడి తయారు చేస్తున్నాం. ఎంత కష్టం ఉన్నా సరే దీన్ని ఇష్టంగా ఎంచుకొని చేస్తున్నాము. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చిరుధాన్యాల పౌడర్ కావాలన్నా, కారపొళ్ళు కావాలన్నా, మటను మసాలా, ఇవన్నీ మనకి ఏం కావాలో కిచెన్లో నాకు తెలుసామా, ఇవన్నీ నేను చేసి పెట్టా. అలాగే ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇన్ని కేజీలు ఎవరైనా పెట్టిస్తారమ్మా? ఇలా పెట్టిస్తున్నామంటే కస్టమర్లు తీసుకుంటున్నారు కాబట్టి పెట్టిస్తున్నాం. అది బాయ్ చెప్పు. హాయ్, మా మమ్మీ కారపొడి. ఏం కారపొడి తెలుసా? ఇప్పుడు మనం కారపొడి, నువ్వుల కారపొడి అండి. ఈ కారపొడి తినటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను. ఎందుకంటే అందరు కారపొళ్ళు మనకి ఇంట్లో నార్మల్గా ఏదంటే అది వాడటం వేరమా, మనకి ఏదైతే హెల్త్కి ఉపయోగంగా ఉంటుందో అది తినడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు తెలిసిన దాంట్లోమా, నువ్వులు తింటే నువ్వులు ఆయిల్ వాడినా బోన్స్ ఇలాంటివన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఫస్ట్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటారు తెలుసమ్మా. నువ్వుల నూనె మీసాలకు రాసుకునేవాళ్ళు వెనకట. ఒంటికి మసాజ్ చేసినా సరే చాలా బాడీ బోన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి, స్కిన్ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి మన వెనకట పూర్వీకులందరూ నమ్మేవాళ్ళు. ఇప్పుడు అదే నువ్వుల కారపొడి మనం దోశ ఇడ్లీలోకి కానీ, రాగి సంగటి ముద్దలో కానీ, వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. మీరు మా దగ్గర ఉన్న కారపొళ్ళు అవిసె కారపొడి, మునగాకు కారపొడి, నల్ల కారపొడి, కరివేపాకు కారపొడి, అలాగే మీకు కరివేపాకు, పుట్నాలు కారపొడి, నల్ల కారం, మొత్తం ఈ కారపొడులు అన్నిటితో పాటు ఇప్పుడు కొత్తగా మేము ఇది మీకు నువ్వుల కారపొడి. నువ్వుల కారపొడి తింటే మంచిది. ఇవన్నీ నా డైట్లో నేను తినేదాన్ని అండి. ఏదైనా సరే మనం ఫస్ట్ ముద్దలో ఈ తినడానికి అలవాటు చేసుకోవడం మంచిది. అర్థమైందమ్మా? ఇవి మనం ఇలా తినటం కూడా మంచిది. ఇప్పుడు బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, మనకి ఇట్లా వంకాయలు, ఈ వేపుళ్ళు ఇగురుల్లో కూడా మనం ఇంకేమి వేసుకోకుండా మీ టేస్ట్, ఇందులో టేస్ట్ మనం సాల్ట్ వేస్తాము విడిగా, ఎక్స్ట్రా కూడా మీరు కొంచెం సాల్ట్ తగ్గితే వేసేసుకొని కూరల్లో కూడా వేసుకొని ఇవి వాడుకోవచ్చు. అప్పుడు ఇవి సింపుల్ గా ఫ్రై, వెజిటబుల్ ఫ్రైస్ ఉంటాయి కదా, అవును, కారం బదులు ఈ కారపొడి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందమ్మా. దీంట్లో మనం వేరుశెనగ గుళ్ళు వేసాము, అర్థమైందా? పల్లీలు వేసాము, కొబ్బరి వేసాము, నువ్వులు వేసాము, పచ్చెనపప్పు వేసాము, మినపప్పు వేసాము, అన్నీ వేసి కారపొడి, కరివేపాకు అవన్నీ వేసి చేసిన వెల్లుల్లి అన్నీ వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుందండి. హెల్త్కి మంచిది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా ఆరోగ్యంగా ఉంటారండి. నేను తినేయన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మన పెద్దవాళ్ళు వెనక నుంచి మనకు పెట్టిందంతా కూడా ఇలాంటి ఫుడ్లే. ఓకేనా? వేసుకో. వాయించేస్తున్నావు. నువ్వులు కారపొడి లేదే నా లైఫ్ స్టార్ట్ అవుదామా? మార్నింగ్ లేస్తే దోశ, ఇడ్లీ, దోశలో కారపొడి, మధ్యాహ్నంలో ఫస్ట్ ముద్దలో కారపొడి, నైట్ కూడా కారపొడి ఫస్ట్ ముద్ద. నాకు అది ఇష్టం. నువ్వులు తింటే బోన్స్ స్ట్రాంగ్ తో పాటమా, నెలసరి రాని వాళ్ళు కూడా రోజు ఈ నువ్వుల పొడి తినటం వల్ల నెలసరి టయానికి వస్తుంది. మెచ్యూర్ అయిన పిల్లలకు కానీ, మెచ్యూర్ అవ్వకుండా చాలా సంవత్సరాలు ఉండిపోతారు కొంతమంది, అలాంటి వాళ్ళకి కానీ సరే నెలసరి సరిగా రాకపోయినా ఇవి తింటే నెలసరి టయానికి వచ్చిద్దాం. ఇదొకటి బొప్పాస్కాయ ఒకటి తినిపిస్తారు నెలసరి రాకపోతే. కొంతమంది సంవత్సరాలైనా నెలసరి రాదు, కానీ ఇలాంటి కారపొళ్ళు వాడటం కానీ, నువ్వులు ఉండలు తినటం కానీ, ఇప్పుడు డైట్లో ఉండేవాళ్ళు టేస్టీగా కూడా ఉంది. నువ్వులు మనకి ఉండలు చేసి పెట్టేవాళ్ళు బెల్లం వేసి.
బెల్లం వేసి బాగా నెయ్యి వేసేసి పిసికి పెడతారు పిల్లలకి కానీ పెద్దలకు కానీ. నువ్వుల నూనె మీసాలకి రాసుకుంటారు, ఒంటికి రాసుకుంటారమ్మా, వంటలో వాడతారు. అది ఇప్పుడు వాళ్ళు చాలా మంది అసలు అంత పర్టికులర్గా వాడట్లేదు, కానీ ఇవన్నీ తినడం చాలా హెల్త్కి మంచిది. మేము ఇవన్నీ తింటున్నాము. నేను నా సబ్స్క్రైబర్లకు నేనేం అందించాలనేది కాన్సెప్ట్ తోటి నేను తినేదంతా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. చిన్నప్పటి నుంచి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వరకు మాకు బీపీలు కానీ షుగర్లు కానీ ఏమీ లేవు. నువ్వులు కారపొడి తింటే మంచిది, నువ్వులు ఉండలు తింటే మంచిది. ఇప్పుడు బెల్లాలు వేసుకొని అందరూ నువ్వులు ఉండలు చేసుకొని తినలేరు కదా షుగర్ పేషెంట్లు. అందుకని చెప్పేసి ఇలా కారపొళ్ళు ఫ్రైల్లోకి వాడుకోవచ్చు. ఇందులో కొంచెం కారపొడి ఎంత అన్నం తిన్నా. ఇందులో అయితే మనం నువ్వులు, వేరుశనగుండ్లు, కొబ్బరి, అర్థమైందమ్మా, పచ్చెనపప్పు, సాయిగుండ్లు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి చేసిన కారపొడి అండి. హెల్త్కి మంచిది, తినండి. వీటితో పాటు ఇంకా బోల్డ్ అండి కారపొడులు ఉన్నాయి. మునగాకు కారపొడి, అవిసె పొడి, కరివేపాకు కారపొడి, పుట్నాల పొడి అప్పటికప్పుడు కలిపి చట్నీలో నీళ్లు పోసుకొని చట్నీ పౌడర్ కూడా ఉంది. బాయ్ చెప్పు. బాయ్.